స్వాగతం. నా పేరు మోహన్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు పరిటాల రవీంద్ర 14వ వర్ధంతి కార్యక్రమం. ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నేత పరిటాల అన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం చంద్రబాబువి అవకాశవాద ఊసరవెల్లి రాజకీయాలని విమర్శ. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం. బాలికా సంరక్షణ ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని వక్తల అభిభాషణ. రాజకీయంగా సామాజికంగా తాను చేసిన సేవల ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత దివంగత పరిటాల రవి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిటాల చేసిన సేవలు ఆయన్ను చిరస్మరణీయుని చేశాయని ఆయన పేర్కొన్నారు. 36వ డివిజన్ పరిధిలోని అంజయ్య రోడ్లో టీడీపీ శ్రేణులు అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిటాల రవీంద్ర 14వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రత్యేకించి అనంతపురం రాయలసీమ ప్రాంతంలో అటు పార్టీకి ఇటు పేద ప్రజానికానికి కొండంత అండగా నిలబడ్డ నాయకుడు పరిటాల అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, పార్టీ నాయకులు నండూరి చంద్ర, ఇంకా పలువురు టీడీపీ మరియు పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. ఏదైనా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించినప్పుడు అటు రాజకీయాలు అవ్వచ్చు, సంఘసేవ అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులు మాత్రం చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడతారు. అది మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎన్నన్నా ఎవరు ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన పరిటాల రవి గారు ఉన్నంత కాలం కూడా అప్పుడు ఆయన రాజకీయాలు రాకముందు కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా కొన్ని కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా అనంతపురం కానీ అటు రాయలసీమ ప్రాంతాల్లో ఒక మంచి నాయకుడిగా మన పార్టీకి కూడా నిలబడి అండదండలు ఇచ్చి అటు ఎన్నో ఇబ్బందులు ఉండే పరిస్థితులు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పదవీ కాంక్షతో ఎవరి కాళ్ళైనా పట్టుకునేందుకు ఆయన వెనుకాడబోడని ఆయన ఎద్దేవా చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 27వ డివిజన్ పరిధిలోని కేశవస్వామిపేట, జక్రయ్య నగర్, కొండమిట్ట, శ్రీగిరి, ముస్లిం బజార్ తదితర ప్రాంతాల్లో బాలినేని విస్తృతంగా పర్యటించారు. డివిజన్కు వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాలినేని ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రతిపాదించిన నవరత్నాలు పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు మళ్లీ జనసేనతో జతకట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు బెడిసి కొట్టడంతో కొత్త డ్రామాలకు ఆయన తెరతీస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్, ఎస్సీసీఎల్ నాయకులు రత్నరాజు, యువజన విభాగం నాయకులు గంటా రామానాయుడు, రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్, పార్టీ నాయకులు మీరావళి, జాజుల్ కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరరావు, జూటూరి శ్రీను, రాజశేఖర్, శ్రీనివాసరావు, శ్రీహరి, మీసాల సుబ్బారావు, కొమ్మూరి శామ్యుయల్, అశోక్, బడుగు ఇందిర, రవణమ్మ, ఇంకా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. జగన్ పార్టీ అమ్మా
మొన్న తెలంగాణ జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం నిజంగా ప్రజలు జీర్ణించుకోలేకపోవటం, అక్కడ అట్టర్ ఫ్లాప్ అవటం, మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడుకి అవకాశవాది, ఏది బాగుంటే దాంతో పొత్తు పెట్టుకునే దానికోసం ఎవరు కాళ్ళని పట్టుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడుది. ఆ మనస్తత్వంతో అతను అవసరమైతే మరి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునే పొత్తు పెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మేమైతే అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాను కూడా మేము భావించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఊసరవెల్లి రాజకీయాలని ఎవరు కూడా మర్చిపోలేరు. ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని తెలియదు. మరి టీజే వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్తో పొత్తుందని మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మేము అది అట్లాంటిది ఏం లేదని స్పందించారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం కూడా మేము విశ్వసిస్తాం. జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి నందు ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ విశాలక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజ వెంకటాద్రి, ఆర్జేడీ శారద, డిఈఓ సుబ్బారావు, మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, సిడబ్ల్యూసీ చైర్మన్ భారతి, సర్వశిక్ష అభియాన్ పిఓ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జ్యోతి సుప్రియ పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఆడబిడ్డను చిన్నచూపు చూడకుండా వారికి పురుషులతో సమాన హక్కులు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు చదువు చెప్పిస్తే అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతారని అన్నారు. అనంతరం ఆడబిడ్డను పుట్టినిద్దాం, ఆడబిడ్డను బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. జాతీయ బాలిక వారోత్సవాల సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. కందుకూరు బాలసదన్ చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జీవించడానికి వారికి అండగా రక్షగా ఉంటానని, బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకాలైనా నిరోధించుటకు నా సాయశక్తులా ప్రయత్నిస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నాగరిక సమాజంలో అరాచకాలను, అత్యాచారాలను అణగదొక్కడానికి, నిరోధించడానికి నా వంతు కృషి చేస్తానని ముఖ్యంగా 2018 సంవత్సరంలో ఈ యొక్క ప్రకాశం జిల్లాని బేటీ బచావో బేటీ పడావో కోసం ఎన్నిక చేసేసి ఇక్కడ బాలికల నిష్పత్తి పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, ఐసిడిఎస్ వారు కానీ, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా సర్వశిక్షా బ్యాన్ కానీ, డిఈఓ గారి ద్వారా కానీ మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రకృతిలో ఎలా ఉంటుందంటే జీవ సమతౌల్యం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాల. ఉదాహరణకి పులి లేదనుకోండి, టైగర్ ఏమవుతుంది? తెలిసిన సమాధానలే కదా. టైగర్ లేదు అడవిలో, జింకలు మిగతా జంతువులన్నీ పెరిగిపోతాయిగా. ఏమైపోతుంది? అన్ని మళ్ళా మనుషుల్లోకి వచ్చేస్తాయి. ఉదాహరణ పాములు లేవు అనుకోండి, ఏమవుతుంది? చిన్న చిన్న జీవులన్నీ పెరిగిపోతాయిగా. ఎలికలు కానీ అలాంటివన్నీ పెరిగిపోతాయిగా. ఎలికలన్నీ పెరిగిపోతే ఏమవుతుంది? ఏం డిసీజ్ వస్తుంది? మెయిన్ డిసీజు ప్లేగు వ్యాధి. ఉన్నటువంటి మగపిల్లవాడికి వివాహం చేయాలన్నా కష్టం అవుతుంది. అలాగే భారం అని అనుకున్నప్పుడు ప్రభుత్వం వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబంలో ఆ బిడ్డని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే చదివించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబం ఎవరికి వారు ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు అబార్షన్స్ చేయించుకుంటారు, లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఇంకేదో విధంగా ఆ బిడ్డని సమాధి చేస్తారు. అటువంటి సమస్యలన్నీ ఎవరికి వాళ్ళు చైతన్యవంతులు అవ్వాలి. ప్రతి కుటుంబం కూడా ఈ పత్రికల ద్వారా కానీ ఇలా మా అధికారులు మేమందరం శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః శ్రీ భగవానువాచ అనశ్రిత కర్మ ఫలం కాయం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చ క్రియః యం సన్యాసమితి ప్రాగుః యోగం తం విద్ధి పాండవ నక్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన ఆరురుక్షర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే. బాల్ బ్యాడ్మింటన్ సుమతి, హ్యాండ్బాల్ మౌనిక, స్కూల్ మేదరమెట్ల ఫుట్బాల్ లక్ష్మి సమనబ్రోలు, డి శిరీష రుద్రవరం, రావాలమ్మ, ఎం కీర్తి బేస్బాల్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. తనకు తెలుగుదేశం నుంచి ఆహ్వానం అందినట్లు తెలియజేశారు. కనిగిరిలోని పవిత్ర కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఉగ్ర మాట్లాడారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుండి ఉగ్రసేన నాయకులు, కార్యకర్తలు, ఉగ్ర అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ పిలుపు మేరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలియజేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నిమ్జిని పశ్చిమ ప్రాంతానికి తీసుకొస్తానని, దానివల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం చేస్తానని అన్నారు. ఉగ్ర పోటీ చేస్తే ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కనిగిరి ప్రాంతంలోని 6 మండలాల నాయకులు పేర్కొన్నారు. నేను తెలుసో తెలియక ఏదన్నా గతంలో చేసిన తప్పులు భవిష్యత్తులో చెయ్యలను, చేసిన తప్పులు క్షమించమని ఈ సభాముఖంగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నా. నేను మీ అందరి పాదాలకి వందనాలు చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు నా స్వార్థాన్ని కోరుకోవాలా, ఈ చెప్పే అవకాశం రాలా. నేను చెప్తున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ రోజు పెట్టిన కొన్ని పార్టీలు నన్ను ఆహ్వానించినాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఆ రోజు ఉగ్ర నరసింహారెడ్డి స్వార్థం మళ్ళా ఇంకొకసారి ఎమ్మెల్యే అవుతాడేమో, కానీ మీరు ఇంతసేపు
పొగుడుతున్న ఈ బాలేడుపల్లి రిజర్వాయరు 1906లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు మొదలుపెట్టేది ఇంతవరకు కాల. దాన్ని సాధించిన ఘనత మీ అందరిది, మనందరిది. ఎందుకంటే నా వెన్నంటూ మీరుండబట్టి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి మనం మీటింగ్ పెట్టి మాకు నిధులు కావాలని చెప్పాం. కానీ నా స్వార్థం కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంకో పార్టీ పక్కన వెళ్ళి నేను చేయి చేశాను. ఆ రోజు నేను వెళ్ళుంటే నాకు టికెట్ వచ్చేది, మళ్ళీ తిరిగి ప్రజలకు. కానీ ఈ పాలేటి రిజర్వాయర్ ఎక్కడి నుంచి వస్తుంది? అలవాలపాడు బ్రిడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? టొబాకో బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఉగ్రసేన కార్యకర్తలతో అంటే నాయకులతో ఈరోజు సమావేశం జరిగింది. తదుపరి తేదీ నిర్ణయించి కార్యకర్తలతో కనిగిరిలో పెద్ద బహిరంగ సభ జరబోతున్నాము. ఆ ఉద్దేశంగా ఇప్పటి వరకు మాతో ఉండి 5 సంవత్సరాలు ఉగ్రసేనతో ఉన్న లీడర్లందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం. భవిష్యత్ కార్యాచరణ గురించి వాళ్ళతో చర్చించే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయ అధికారం అవసరం కాబట్టి ఇప్పుడు దాకా ఉగ్రసేన కింద నాతో తిరిగిన ప్రతి వారికి భవిష్యత్తులో రాజకీయ నిర్ణయాన్ని తీసుకోముందు కార్యకర్తలతో ఈ సమావేశాలు పరిచి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఉన్నామని తెలియజేస్తాం. శాసనసభ్యులు వారు అధిష్టాన నిర్ణయం ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది. ఒంగోలు మంగమూరు రోడ్డులోని సిరికళ షాపింగ్ మాల్ వారు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన బంపర్ డ్రాను తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ తీశారు. నెక్లెస్ బంపర్ డ్రాను కూపన్ నెంబర్ 011031 చంద్రశేఖర్ గెలుచుకున్నారు. గత డ్రాలో విజేతలైన వారికి ఫ్రిడ్జ్లు రావుల పద్మజ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు మారెడ్డి పద్మ, మంగమూరు రోడ్ ఒంగోలు సిరికళ షాపింగ్ మాల్ మేనేజర్ ఆనంద్, వీరారెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు సాధించిన మహిళలు వారి ఆనందాన్ని పంచుకున్నారు. చూపించండి ఆనందంగా. ఇటు నిలబడండి, మీకు ఈ పాప పక్కన ఒక సెకండ్. సిరికళ షాపింగ్ మాల్లో సంక్రాంతి బంపర్ డ్రా తీయటం జరిగింది. గోల్డ్ నెక్లెస్ ఇస్తున్నారు. కె చంద్రశేఖర్ అనే అతనికి వచ్చిందండి. ఈ సిరికళ షాపింగ్ మాల్ విజయభాస్కరరావు గారిది. కర్నూలు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఇలాగే ఇంకా ఎన్నెన్నో డ్రాలు తీయాలని, ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఉండాలని, వాళ్ళ వ్యాపారం బాగా సాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ శారీస్, కిడ్స్ వేరు, మెన్స్ వేరు, చుడిదార్స్ అన్నీ ఉంటాయి. శారీస్ చాలా బాగుంటాయి. గతంలో ఓపెనింగ్ అప్పుడు కూడా మేము వచ్చాము. తెలుగు మహిళలంతా ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు షాపింగ్కి. రేట్లు కూడా బాగా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్స్ పెడుతూ ఉంటారు వీళ్ళు. క్రిస్మస్కి, జనవరి 1కి, సంక్రాంతికి ఎప్పుడు ఇలా ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి బాగా ధరలు. కాబట్టి ఈ అవకాశాన్ని ఖాతాదారులు బాగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వీళ్ళ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగా. షాపింగ్ మాల్లో బట్టలు బాగున్నాయి, తీసుకున్నాం పండగకని, న్యూ ఇయర్కి. దానికి మాకు ఫ్రిడ్జ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ చాలా తక్కువ అమౌంట్కే వచ్చింది అనుకుంటున్నా. మేము కొనింది చాలా 1000 రూపాయలకే కొన్నాం, కానీ ఫ్రిడ్జ్ వచ్చింది. ఇంకెప్పుడు ఇక్కడే తీసుకుంటాం. ఇలాంటివి ఇంకా ఇస్తూ ఉంటే. క్రిస్మస్కి సంబంధించి ఒక 5 డ్రాలు తీసాము. 5 డ్రాల విజేతలకి ఫ్రిడ్జ్ అయితేనేమి, ఎల్ఈడి టీవీ, వాషింగ్ మిషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళ ఆప్షనల్గా వాళ్ళకి ఏది కోరుకున్నారో వాళ్ళకి అది ఇచ్చేసామండి. దీని తర్వాత న్యూ ఇయర్కి కూడా 5 డ్రాలు తీసామండి. 5 డ్రాలు వచ్చిన విజేతలకి ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సంక్రాంతికి మళ్ళీ డ్రా తీసామండి. సంక్రాంతికి వరకు కూపన్లు ఆపి ప్రతి 500 రూపాయల కొనుగోలు మీద ఒక కూపన్ ఇవ్వడం జరిగిందండి. ఆ డ్రాల్ని ఇప్పుడు తీసుకుందాం, మేడం గారి మీదకి తీయించున్నాము. ఈ డ్రాల విజేత కె చంద్రశేఖర్ అని విజేత అండి. 11031 కూపన్ నెంబరు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు, ఈ కస్టమర్లందరూ మాకు వచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారండి. మాకు సంక్రాంతి సేల్ కూడా మాకు చాలా బాగా వచ్చింది. దీనివల్ల కస్టమర్లందరికీ
మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కస్టమర్కి వచ్చేసి ఈ సంక్రాంతి డ్రాల విజేతకి గోల్డ్ నెక్లెస్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైవి శేసు, డివి రమణ, విజయ్ కుమారి, సురేంద్రబాబు, మురళి, ఎల్లమంద కూర్చొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత లేదని డివి రమణ మండిపడ్డారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ 9 నెలలుగా వేతనాలు చెల్లించలేదని వాపోయారు. ఏజెన్సీ గడువు ఫిబ్రవరితో ముగుస్తుందని, ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఏజెన్సీ వద్ద నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము గత 10 సంవత్సరాల నుంచి 104 వాహనాల్లో పనిచేస్తూ ఉన్నారు. మేము గత సంవత్సరము ఏప్రిల్ నెలలో 151 జీవో ప్రకారము వేతనాలు కావాలి అని చెప్పేసి స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ రోజున మాకు ప్రభుత్వం వారు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఇంకా ఇన్ని నెలలు అవ్వచ్చినా కానీ మాకు ఇంతవరకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించలేదు. కంపెనీ వారు వేతనాలు చెల్లించాలని చెప్పేసి మా యొక్క ప్రధాని యొక్క డిమాండు. అదే ఈరోజు ధర్మ పోరాట దీక్షగా మేము కూర్చొని ఉన్నాము. 22వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి దిగాము. ఈరోజు 3వ రోజు చేరుకున్నాము. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సంప్రదింపులు కానీ చర్చలు కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు కానీ ఏది ప్రభుత్వం కానీ కంపెనీ కానీ ఇంతవరకు ఏమీ పిలవలేదు. దానికి కానీ మేము ఈరోజు ధర్మ పోరాట దీక్ష చంద్రన్న గారిని మేము అడుగుతున్నాము. చంద్రన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఆయన ధర్మ పోరాట దీక్ష ఒంగోలులోని ఏబిఎం డిగ్రీ కాలేజీలో గల ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో స్టడీ సెంటర్లో ప్రవేశాలకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ హ్యానీ మార్గరెట్ తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యాన్యూస్లో చిన్న విరామం. సత్యాన్యూస్కి తిరిగి స్వాగతం. చిన్నపాటి అలసత్వం ఓ చిన్నారిని అపాయానికి గురిచేసింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇక వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గద్దెలగుంటలో పార్కు నిర్మించారు. నిత్యం ఈ పార్కుకు పిల్లలు పెద్దలు వస్తుంటారు. ఇటీవల చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ల ప్రక్కన డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. డ్రైన్ల నిర్మాణమైతే పూర్తి చేశారు కానీ పార్కు గేటు ఎదురుగా ర్యాంపు నిర్మించి లోపలికి వెళ్లేందుకు మెట్ల నిర్మాణం చేపట్టకపోవడంతో పార్కులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తు 3.5 అడుగుల లోతున్న ఆ డ్రైన్లో పడిపోవడంతో ఆ బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైనేజీలో బాలుడు పడడం అక్కడున్న కొందరు స్థానికులు చూసి తక్షణమే బయటకు తీయడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడని, లేకపోతే చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేదని బాలుడి తండ్రి వాపోయాడు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, గద్దెలగుంట అభివృద్ధి కమిటీ వారు స్పందించి పార్కులోకి ర్యాంపు, మెట్ల నిర్మాణం చేపట్టి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. గత 20 రోజుల నుంచి గద్దెలగుంట గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కానీ మున్సిపాలిటీ వారు కానీ ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టారు. గద్దెలగుంటలో రోడ్లు కానీ కాలుగా నిర్మించడం జరిగింది. కానీ 20 రోజులు అయిందండి ఇక్కడ డ్రైనేజీలు కడుతున్నారు. కానీ ఈ గద్దెలగుంట పార్కు ముందు డ్రైనేజీ కడుతున్నారు. కానీ 20 రోజులైంది ఈ డ్రైనేజీ ఇంత మట్టికి ఎలాంటి డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఊరక తవ్వేసి దానికి సైడ్ వాల్స్ పోసేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఇదే కాలువలో 3.5 లోతున 3.5 అడుగున్న కాలువలో నా చిన్నపిల్లాడైనటువంటి నా రెండో కొడుకు ఈ బాబు పడ్డాడండి. ఈ బాబు కనుక వేరే వ్యక్తి కనుక చూసి కాపాడకపోయినట్లయితే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఎంఈ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేయడమైంది. ఈ బాబు కనుక చనిపోయినట్లయితే ఎవరు దానికి బాధ్యులు? ఇది ఈ బాబుదే కాదు, ఏ తల్లిదండ్రుల బాధ్యత అయినా వాళ్ళదైనా ఎవరి పిల్లలైనా ఒకటే. ఈ స్పందన నేను తెలియజేయడానికి కమిషనర్ గారికి, ఎంఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి నలుగురికి ఫోన్ చేశాను. చేసి 30 నిమిషాలైనా ఎవరు స్పందించకపోగా అసలు ఇటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి కానీ. అభివృద్ధి కమిటీ కూడా మేము చేపిస్తూ ఉంటారు. అసలు గద్దెలగుంటలో అభివృద్ధి కమిటీ కూడా ఎటువంటి చలం లేదు. అభివృద్ధి కమిటీ తరఫున చూడండి ఈ ర్యాంప్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎటువంటి దానికి కనీసము నిత్యం ఏర్పాటు చేయడం కానీ లోపలికి ఈ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. పిల్లలు కనీసం గద్దెలగుంట పార్కులు ఆడుకోవడానికి వస్తారు నిత్యము. కనీసం ఒక పిల్లవాడు దాటానికి కూడా కనీసం ర్యాంప్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం దీనికైనా స్పందించి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపాలిటీ గారు ముందు ముఖ్యంగా ఈ డ్రైనేజీలు కంప్లీట్ చేయాల్సిందిగా తెలియజేయడం. బాలికలు తమ హక్కుల పట్ల, రక్షణ పట్ల ప్రత్యేకమైన అవగాహన కలిగి ఉండాలని మహిళా విధాయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ సూచించారు. ఇస్లాంపేటలో గల లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన
అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని బాలికలకు అనేక అంశాలపై దిశానిర్దేశం చేశారు. లిటిల్ ఏంజల్స్ స్కూల్ ప్రిన్సిపల్ షాజీ మాస్టర్ పర్యవేక్షణలో జరిగిన ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, సయ్యద్ హుస్సేన్ పీర్, సయ్యద్ జీలానీ, పాఠశాల అధ్యాపకులు అందే మోహన్ బాబు, వేణు, సంతోష్, అంకారావు, రాణి, కోటేశ్వరి పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లు పంచిపెట్టారు. అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడతాం. దేశ ప్రజల సుఖ శాంతిలకై, నా దేశ అభివృద్ధి కోసమై, స్త్రీ సమాజం కోసం. జాతీయ బాలికా దినోత్సవం జరుగుతోంది లిటిల్ ఏంజల్స్ స్కూల్లో. స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారికి, షాజీ గారికి, అలాగే మహబూబ్ జాన్ గారికి, అట్లాగే హుస్సేన్ గారికి, హుస్సేన్ పీరా గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి చిన్నారులకి, ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్లేజ్ చదివి టీచర్ చదివించిన పాపకి, అట్లాగే అప్పటిదాకా మీరు దేశం కోసం కానీ అలాగే ఈ సమాజం కోసం కానీ చేసిన ప్రతిజ్ఞకు మీ అందరినీ, చిన్నారులందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. మీరు మీకు ఎలా అంటే మీకు ఒక స్పందన కావాలి. ఎలాంటి స్పందన కావాలి? ఈ దేశం కోసం ఇద్దరు శ్రమిస్తున్నారు. ఎవరో చెప్పండి. ఈ దేశంలో మనం 4 ఏళ్ళు నోట్లో పోవటానికి, ఇంత అన్నం ముద్ద దొరకటం కోసంగా, తినటం కోసంగా తాను ఎన్నో కష్టాలు పడి, ప్రకృతి సహకరించకపోయినా సరే నానా కష్టాలు పడి పంటను పండించి మనం తినడానికి కారకులు ఎవరు చెప్పండి? రైతు, కర్షకులు అంటారు. అట్లాగే ఈ సరిహద్దు దళాలు మొత్తం మనంతా రాత్రిపూట హాయిగా మంచం మీద పడుకొని అమ్మ పక్కనో, నాన్న పక్కనో, అన్న పక్కనో, లేకపోతే మనం అలా పడుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాము అని చెప్పానంటే దానికి కారణం ఎవరు చెప్పండి? మహబూబ్ జాన్ గారికి, అలాగే ఇవాళ మంచి మెసేజ్ మనకి ఇచ్చిన
మేడం గారు అరుణ మేడం గారికి, అలాగే హుసేన్ గారికి, అందరికీ మా లిటిల్ స్కూల్ తరఫున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేడం చాలా పిచ్చి నాకు తెలుసు, పేరు మాత్రం బాగా తెలుసు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం. యాక్చువల్లీ అంటే అరుణ మేడం అంటే ఇప్పుడు పొలిటికలీ వన్ ఆఫ్ ద లీడర్ అయితే ఇప్పుడు అందరూ చెప్తాను అంటే నీ టైం చూసుకుని ఇక్కడికి వచ్చి మన పిల్లలకి మంచి ఒక మెసేజ్ ఇచ్చేదానికి నేను ప్రత్యేకంగా మీకు నన్ను చెప్తున్నారు. అలాగే మన జాన్ గారు, మహబూబ్ గారు ఎప్పుడు ఏది ప్రోగ్రామ్ ఉంటే కూడా నాకు ముందే అనౌన్స్ చేసి, సార్ మళ్ళీ ఈరోజు అలాంటి ప్రోగ్రామ్ మనం చేయాలి, దానికి మీకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తున్నాము. అలా పిల్లలు కూడా గిఫ్ట్లు ఇవ్వడం, అలా ఆయన చాలా నాకు కోఆపరేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ప్రత్యేకంగా నా స్కూల్ తరఫున పర్సనల్గా ప్రవర్తన, వాళ్ళు సమాజంలో జరిగే చెడుని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా వాళ్ళు తమ కార్యక్రమాలతో తాము ధైర్యంగా నిలబడి సమాజంలో మేము కూడా మనుషులమే, ఆకాశంలో సగం అని గాలి చెప్పడం కోసం వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో ఎప్పుడు మాట్లాడాలని నాకు అవకాశం ఇస్తారు కాబట్టి గుండ్లకమ్మ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుతూ నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. డ్యాంలో ఉన్న నీటిని వదిలి పంటను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. అరాకొర వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుందని కౌలు రైతు సంఘం నాయకులు జె జయంత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం లేక పశువులు ఒట్టిపోతున్నాయని తక్షణమే ప్రభుత్వం కల్పించుకుని గుండ్లకమ్మ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నాలో రైతులు మహేష్, జనార్దన్, మారెల్ల, అనిల్, పాలపర్తి బాలకోటి, యోనా తదితరులు పాల్గొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు 80,000 ఎకరాల సాగునీటికి ఆరుదడులకని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. ప్రాజెక్టులో 1.6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కూడా నీటిని విడుదల చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలనేటువంటి పేరుతోటి ఏ ప్రాంతంలో అయితే రైతులు గ్రామాలని, భూముల్ని కోల్పోయారో ఆ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టు కట్టినటువంటి లక్ష్యం నెరవేర్చకుండా ఇతర ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయి ప్రతి రైతు కూడా లక్షలాది రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా కరువు అనేటువంటిది విడయతాండవం చేస్తూ ఉంది. పశువులకి మేత లేదు, నీళ్లు లేవు, వేసినటువంటి పంటలు పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితి. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ సివెన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నట సామ్రాట్ అక్కినేని 5వ వర్ధంతి సందర్భంగా మనస్సు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతే దొరబాబు గీతాలతో పాటల సందడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య తెలియజేశారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను భాగ్యనగర్లోని ఆంధ్ర బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో డీజీఎం ప్రతిపాటి రామకృష్ణ ఆవిష్కరించారు. దేశం గర్వించదగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని డీజీఎం కొనియాడారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో అక్కినేని అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్య అతిథులుగా అలనాటి అందాల నటి గీతాంజలి పాల్గొనడం జరుగుతుందని, ఆమెకు ఘన సత్కారం నిర్వహిస్తున్నట్లు కళ్ళగుంట కృష్ణయ్య తెలిపారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఏజీఎంలు పి కృష్ణయ్య, పి సింహాచలం, కె అజయ్, చీఫ్ మేనేజర్ వివి రమణ, సూపరింటెండెంట్ ఏవీఆర్ శాస్త్రి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కళా పరిషత్ సభ్యులు ఎన్నూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మరి అందరి అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నటుడు, అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా 27వ తేదీన ఇక్కడ ఒంగోలులో మనం అక్కినేని కళా పరిషత్ వారు ఆయన వర్ధంతి సందర్భంగా సినీ యాక్టర్ గీతాంజలి గారిని తీసుకురావటము మరియు మిగిలిన చాలామంది కళాకారులచే మరియు సంగీతకారులచే పాటలు పాడించటము ఇది ఒక మనకి ఆనందదాయకమైన విషయము. ప్రతి ఇంట్లో కూడా సినిమా యాక్టర్ ఎవరంటే ఫస్ట్ నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే. ఆయన నట జీవితం కానీ లేకపోతే ఆయన యొక్క ఆయన యొక్క జీవితమే అందరికీ ఒక ఆదర్శప్రాయము. ఆయన ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఆయన వ్యవసాయదారుల కుటుంబం
ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కళోత్సవాలు, నాటికలు విశేషంగా అలరిస్తున్నాయి. అల్లూరుకు చెందిన శ్రీ లక్ష్మీ వెంకటరమణ కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం, శ్రీ ఉషోదయ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, బారిస్టర్ పార్వతీశం నాటిక ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, ఈదర భరత్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగరు విద్యార్థులకు తత్కాల్ పథకం క్రింద పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎస్ సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అపరాధ రుసుము 1000 రూపాయలతో పరీక్ష ఫీజును చెల్లించాలని తెలియజేశారు. సత్యానిస్లో చిన్న విరామం. సత్యానిస్కి తిరిగి స్వాగతం. ఒంగోలు సంతపేటలోని ఆర్కిడ్స్ హై స్కూల్లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ అజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ భారతి, జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు, హెల్ప్ చైల్డ్ లైన్ గర్ల్స్ అడ్వకసీ అలియన్స్ ప్రతినిధి సాగర్ తదితరులు పాల్గొని బాలికా సంరక్షణ యొక్క గురుతర బాధ్యతలను గురించి ప్రసంగించారు. బాలికలు కూడా తమ హక్కుల పట్ల, రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వెలికి తెచ్చుకోవడానికి, దాన్ని ఆసరా చేసుకొని ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలనేది అందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఈ ధైర్యము, తర్వాత ఈ యొక్క నాలెడ్జ్, ఇవన్నీ ఎలా వస్తాయంటే ఒక ఎడ్యుకేషన్ వల్లనే వస్తాయి. కాబట్టి మనం చక్కగా చదువుకొని సబ్జెక్టు నాలెడ్జ్ గ్రిప్పులో పెట్టుకుంటే, సబ్జెక్టు పరంగా మనం మంచి స్థాయిలో ఉంటే మనకు లేని గౌరవం అంతా కూడా వచ్చేస్తుంది. మనం ఒక గౌరవం కోసం ఒక్కరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు. మీరు చక్కగా చదువుకొని మంచి నాలెడ్జ్, మంచి పర్ఫార్మెన్స్ మనం చూపిస్తే అందరూ మన వల్ల గౌరవిస్తారు. ఇంకా దానికి మించింది లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ను నమ్మండి. ఎడ్యుకేషన్లో ఉన్న విలువ దేంట్లో మనకు లేదు. కాబట్టి మిగతా వాటికి ఆశపడద్దండి. మిగతా చిన్న చిన్న వాటి కోసం ప్రయత్నం చేయొద్దండి. దానికోసం పరిగెత్తద్దండి. మనకి ఏది ఇంపార్టెన్స్, ఆడపిల్లలు సాధించాల్సింది చాలా ఉంది. అది కేవలం విద్యతోనే సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం బాగా చదువుకుంటే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాం. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే తప్పనిసరిగా మనమంటే మనం నిరూపించుకుంటాం. మా అమ్మాయి అడిగింది, డాడీ కల్పన చావ్లా అంటే ఎవరు, సునీత విలియమ్స్ అంటే ఎవరు, నాకు లెసన్స్లో వచ్చినాయి, వాళ్ళ గురించి చెప్పు అని.
నేను ఆ రోజు వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి చాలా గర్వపడ్డా. ఎందుకంటే ఆమె ఒక పురుషుల గురించి అడగలే, నన్ను ఆడవాళ్ళ గురించి అడిగింది. సో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం నాకు ఆ రోజు కలిగింది. సో మీరు కూడా అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని, రోల్ మోడల్స్ తీసుకొని, మీ భవిష్యత్తుని బంగారు బాటగా వేసుకొని, ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళని సమాజంలో రాను ఇంకా కాలంలో మీ నెక్స్ట్ జనరేషన్స్ తర్వాత నుంచి ఆడపిల్లల నిష్పత్తి ఎక్కువగా పెరగాలంటే మీరు ఈ రోజు నుంచే మీ యొక్క తత్వాన్ని మార్చుకొని ఆడపిల్లల యొక్క ఇంపార్టెన్స్ సమాజంలో పెంచుకుంటూ పోతే తప్పనిసరిగా రానున్న కాలంలో ఈ యొక్క సెక్స్ రేషియో అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది నా ఫీలింగ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలల హక్కులు హరించబడకూడదు. ప్రతి ఒక్కళ్ళ హక్కులు వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించాలి. వారు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందింది అనేటువంటి ఒక్క లక్ష్యంతో ఎవరు అక్రమ రవాణాకు గురి కాకూడదు, వారి జీవితాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ డైరెక్టర్ ఎన్విఎస్ రామ్మోహన్ గారు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా మీకు మేము వెంటుంటాం, మీకు ఎప్పుడు కూడా అండగా అని చెప్పి అధికారులు మాకు ఆ టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ ఇంకొక వైపు ఆలోచిస్తుంటుంది. మనం మంచాళ్ళమే, కానీ ప్రభావం ఎలా పడుతుంది? సో ఇండైరెక్ట్గా మనం అది చేసి చూద్దాంలే అనిపిస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్ వేరే రకంగా, అందరూ మనకి అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ఎవరితో అయినా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. కానీ ఆ చేసే స్నేహంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా డేంజరస్ రూట్లోకి ఎవరు మనల్ని తీసుకెళ్తున్నారు? అమ్మ తిడుతుంది అంటే తిట్టేదానికి కారణం ఉంటుంది, ఎందుకంటే ఆమె అన్ని ఫేస్ చేసింది కాబట్టి. నేను ఎవరి చేతిలో మోసపోనని, ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ప్రవర్తిస్తానని నా ప్రాంతంలోని స్నేహితులపైన ఏమైనా అగత్యాలు జరిగినా వారికి సహాయంగా 10-9-8కి అందిస్తానని ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంతనూతలపాడు ఎమ్మెల్యే సీటును తనకు కేటాయించాలని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దిబోగు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తనకు సీటును ఇచ్చినట్లయితే నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు అన్ని వర్గాల వారు తనకు మద్దతు ప్రకటించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించి తనకు సంతనూతల ఎమ్మెల్యే సీటు కేటాయించాలని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెదపోగు కోటేశ్వరరావు కోరారు. నేను పార్టీ కోసం, నా జాతి అభివృద్ధి కోసం నేను ఎంతో శ్రమిస్తున్నాను. నాకు మీరు సంతనూతలపాడు టికెట్ నాకు అభ్యర్థిగా నన్ను ఎన్నుకుంటే సంతనూతలపాడు నియోజకవర్గ 4 మండలాల్లో అన్ని వర్గాలు, అన్ని కులాలు, నాకు ఎన్ని వర్గాలున్నా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాలు ఏకమై నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించడానికి అందరూ రెడీగా ఉన్నారు. నేను ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గం 4 మండలాల్లో అందరు నాయకులను కలిశాను. నువ్వైతే మేమందరం సాలిడ్గా చేస్తాము, నువ్వైతే మా కుటుంబంలో సభ్యుడివి, నువ్వైతే మాకు కష్టపడి పనిచేస్తావని నమ్మకం ఉందని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని నుంచి నాకు 4 మండలాల్లో నాకు మద్దతు తెలుపుతున్నారు. రామాయణంలో సీతమ్మ వారి పాత్ర కీలకమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చావలి ఆంజనేయమూర్తి అన్నారు. సీత లేకుండా రామాయణ కావ్యం లేదని చెప్పారు. సంతపేట సాయిబాబా మందిరంలో 5 రోజుల పాటు జరిగే సీతాచరితం ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీత లేకుండా రామాయణ కావ్యం లేదని చెప్పారు. సంతపేట సాయిబాబా మందిరంలో 5 రోజుల పాటు జరిగే సీతాచరితం ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాముని గురించి చాలా ఒక శ్లోకం చెప్పిందండి, చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఏమిటంటే ఆ తల్లి చెప్పింది, కిం పునర్యో పునఃశ్లాఘ్య సానిప్రోసో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్తు పితృవత్తు ప్రియ. ఇదండి రామచంద్రమూర్తిని కలిసి సీతాదేవి అనసూయాదేవితో చెప్పిన ఒక ముఖ్యమైన దర్శనం. ఇది మనందరికీ మనమే చేసుకుని ఆదర్శంగా తీసుకోవాల్సిన లక్షణాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ఆ అమ్మవారి దేవుడు రాముడి గురించి ఏమని చెప్పిందో తెలుసా? ఆయన మొదటి లక్షణం సానుక్రోశ అనుక్రోశ
సహా. అనుపురసం అంటే ఏంటండి? దయ కలిగి ఉంటాం. మా రామచంద్రమూర్తి అండి ఎంత దయగలగాలమ్మా తల్లి తెలుసా. రాజ్యంలో అంటే ఎవరికైనా ఏదైనా కష్టం అంటే ఆ కుటుంబ పెద్దకంటే ఈ వెళ్ళి వాళ్ళతో గుర్తించి పాల్గొంటుండేవాడండి రామచంద్రమూర్తి. ఎందుకంటే అప్పుడు 12 ఏళ్ళు కాపురం చేస్తున్నా చెబుతున్నది ఇప్పుడు ఈ మాట. రామచంద్రుని యొక్క క్యారెక్టర్ అంతా ఈ శ్లోకంలో చెబుతున్నది. రామచంద్రమూర్తే కాదు, అసలు భర్త ఎలా ఉండాలో చెప్తున్నదండి. భర్త ఎలా ఉండాలంట? దయ కలిగి ఉండాలి. దయ అంటే ఎవడో పక్కవాడు ఇంటి వాడి మీద వాళ్ళ ఇంటి మీద దయ కాదు, మన మీద కూడా దయ ఉండాలి. ఎవరి మీద దయ ఉండాలట? భార్య మీద దయ ఉండాలి, పిల్లల మీద దయ ఉండాలి, తల్లిదండ్రుల మీద దయ. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు పరిటాల రవీంద్ర 14వ వర్ధంతి కార్యక్రమం. ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నేత పరిటాల అన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం చంద్రబాబువి అవకాశవాద ఊసరవెల్లి రాజకీయాలని విమర్శ. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం. బాలికా సంరక్షణ ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని వక్తల అభిభాషణ. సత్యాన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. నేను అనే అహం ఉండేవారు అందరూ ఉన్న ఒంటరివారే. మనం అనే భావంతో ఉండేవారికి ఈ ప్రపంచమంతా ఓ కుటుంబమే. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.